కేటీఆర్, కేసీఆర్లు అధికారంలో లేనప్పుడు చెప్పిన రాజకీయ జోషాలన్నీ తప్పాయి. 2014 ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలుస్తున్నారు అని కేసీఆర్ ప్రకటించారు. కానీ చంద్రబాబు విజయకేతనం ఎగరవేశారు. మొన్నటి ఎన్నికల్లో తాము ఓడిపోయి ఎంపీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఏపీలో రెండోసారి జగన్ గెలుస్తున్నారు అంటూ కేటీఆర్, కేసీఆర్లు ప్రకటించారు. అది కూడా తప్పితే. గతంలో మాజీ ఎంపీ లగడపాటి సర్వే అంటే రాజకీయ వర్గాల్లో ఖచ్చితత్వం ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత అది కూడా బోల్తా కొట్టింది. దీంతో ఆయన ఎగ్జిట్ పోల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కేసీఆర్, కేటీఆర్లు మాత్రం అలా కామ్గా ఉండకుండా తమ జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా అమెరికాలో ఎవరు గెలవబోతున్నారో మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొంతకాలంగా వ్యక్తిగత పర్యటన కోసం కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. తండ్రి బాధ్యతలు పిలుస్తున్నాయి అంటూ కేటీఆర్ అమెరికా వెళ్లారు. అక్కడి నుంచే తెలంగాణలో రాజకీయాలపై సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. అమెరికాలో ఈసారి కమలా హ్యారిస్ గెలవబోతున్నారు. అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలు వచ్చేలా ఉన్నారు అంటూ పోస్ట్ చేశారు. భారతీయ మూలాలున్న కమలా హ్యారిస్ అంటే ఎక్కువ మంది ఆసక్తిగానే ఉన్నారు. అదే సమయంలో రిపబ్లికన్స్ అయితే బెస్ట్, ట్రంప్ వస్తే ఇండియన్స్ కు కొంత సేఫ్ అనేవారు కూడా లేకపోలేదు. ఇలాంటి సమయంలో కేటీఆర్ రాజకీయ జోష్యం మరోసారి బోల్తా కొడుతుందా? ఈసారైనా ట్రాక్ రికార్డ్ మార్చి చెప్పినట్లే హ్యారిస్ గెలుస్తారా? చూడాలి.